మొహరం సందర్భంగా ముస్లింలకు వైఎస్ జగన్ సందేశం ఇచ్చారు. మొహరం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు ప్రతీక అన్నారు. మహమ్మద్ ప్రవక్త మనవడు హజరత్ ఇమాం హుస్సేన్ బలిదానానికి మొహరం ప్రతీక అని చెప్పారు. ఇస్లామిక్ క్యాలెండర్లో మొదటి నెల కూడా మొహరమే అని తెలిపారాయన. ఈ పవిత్ర సంతాప దినాలు రాష్ట్రంలో మత సామరస్యానికి, సమైక్యతకు ప్రతిబింబంలా నిలుస్తాయన్నారు వైఎస్ జగన్. నేడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కీలక భేటీ నిర్వహించనుంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రజాభవన్ వేదికగా జరగనున్న ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, డీసీసీ అధ్యక్షులు, టీపీసీసీ ఆఫీస్ బేరర్లు హాజరు కానున్నారు. ఈ సమావేశానికి హాజరు కావాలని గాంధీభవన్ నుంచి నేతలందరికీ సమాచారం పంపారు. ఈ సమావేశంలో రైతు రుణమాఫీపైనే ప్రధానంగా చర్చించనున్నట్టుగా తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవిత అస్వస్థతకు గురయ్యారు. ఆమెకు తీవ్ర జ్వరం రావడంతో జైలు అధికారులు దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. రక్త పరీక్షలు, గైనిక్ సంబంధ సమస్యలు టెస్టులు చేయించి తిరిగి జైలుకు తరలించారు. ఎమ్మెల్సీ కవిత ఆరోగ్యం పట్ల ఆమె కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటకలో 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర కన్నడ జిల్లా అంకోలా, సీరాలి రోడ్డుల్లో కొండచర్యలు విరిగిపడ్డాయి. అక్కడే ఉన్న ఓ హోటల్లో కొండచర్యలు విరిగిపడటంతో దాదాపు 10 మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. వీరిలో 7 ఇప్పటికే మృతి చెందినట్లుగా సమాచారం. వీరిలో 5 ఒకే కుటుంబానికి చెందిన వారు ఉన్నట్లుగా గుర్తించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. తిరుపతిలో తెలుగుదేశం పార్టీ నేతలు భూ కబ్జాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఫ్లైఓవర్ రోడ్డు పక్కనే ఉన్న ఇంటిని కబ్జా చేసేందుకు పాల్పడ్డాడు టీడీపీ నేత కంకణాల రజనీకాంత్ నాయుడు. దీంతో బాధితులు ఆందోళనకు దిగారు. గత 50 ఏళ్లుగా నివాసం ఉంటున్నామని చెప్పారు. ఇప్పుడు ఇంట్లో నుంచి తమను గెంటివేశారంటూ బాధిత కుటుంబం వాపోయింది. న్యాయం జరిగేంత వరకు కదిలేది లేదని భీష్మించారు బాధితులు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో అన్నా క్యాంటీన్కు అడ్డంగా ఉందని 100 ఏళ్ల నాటి వేప చెట్టును నరికివేశారు. సత్తెనపల్లిలోని తాలూకా సెంటర్లో కొన్ని దశాబ్దాల నుంచి వేప చెట్టు ఎంతో మందికి నీడనిస్తోంది. బస్టాండ్ కూడా చెట్టు కిందనే కావడంతో వందలాది మంది ప్రయాణికులు బస్సు కోసం వేచి ఉంటారు. అన్నా క్యాంటీన్ కనపడకుండా అడ్డంగా ఉందని దాదాపు 100 ఏళ్ల నాటి వేప చెట్టును నరికివేశారు. అధికారుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో అన్ని స్థానిక సంస్థలను గెలుచుకోవడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు ఎంపీ డీకే అరుణ. బీజేపీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించాలని దిశానిర్దేశం చేశారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట ఎంఆర్ఓ కార్యాలయం ప్రాంగణంలోని ఎంపీడీఓ ఆఫీసుకు వెళ్లే ముఖద్వారానికి ఎంఆర్ఓ గోపాలకృష్ణ అడ్డుగా ఓ గోడ నిర్మించడంతో మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఫైర్ అయ్యారు. ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉన్న దారికి గోడ నిర్మించి అడ్డుకట్ట వేయడం సరైన పద్ధతి కాదన్నారాయన. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం ఏరియా ఆసుపత్రిని కలెక్టర్ దినేష్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పేషెంట్లకు అందిస్తున్న ఆహారం, వైద్య సేవలు, మందుల సరఫరాపై అధికారులను ఆరా తీశారు. ఆసుపత్రిలో పేషెంట్లకు అందిస్తున్న వైద్య విధానాన్ని పరిశీలించారు. గిరిజనులకు వైద్యపరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మహబూబ్ నగర్ తిరుమల దేవుని గుట్ట ప్రాంతంలో భారీ వర్షానికి ఓ మట్టి ఇల్లు కూలిపోయింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వం నుంచి సాయం అందేలా చూస్తానని బాధిత కుటుంబానికి హామీ ఇచ్చారు. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం పోలి గ్రామంలో 5 ఎకరాల్లో నాటిన 450 నిమ్మ చెట్లను దుండగులు నరికివేశారు. భూ వివాదమే ఇందుకు కారణంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అదే గ్రామానికి చెందిన పోలి చంద్రారెడ్డితో మంజులకు భూ వివాదం నడుస్తోంది. విషయం తెలుసుకున్న పొలం యజమాని మంజుల తోటను పరిశీలించి పోలి చంద్రారెడ్డి ఆయన కుమారుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువత ఓట్లతో గెలిచిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులను గాలికి వదిలేసిందన్నారు పెద్దపల్లి మాజీ జడ్పీ చైర్పర్సన్ పుట్టా మధు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని గ్రంథాలయాన్ని ఆయన పరిశీలించారు. విద్యార్థులకు అందుతున్న వసతులను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే దేశానికి చీకటి, కుంభకోణాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అని విమర్శించారు. సిద్దిపేట జిల్లా కొండపాకలో ఓ మహిళా కళాశాలలో నిర్వహించిన వన మహోత్సవంలో పాల్గొన్నారు సినీ నటుడు సుమన్. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థినులతో కలిసి మొక్కలు నాటారాయన. సరిహద్దుల్లో కాపలా ఉంటూ దేశాన్ని, ప్రజలను కాపాడుతున్న సైనికులకు
దేశ ప్రజలందరూ రుణపడి ఉంటారని తెలిపారు. దేశంలో ఉన్న అనాథ పిల్లలను చేరదీసి ఆశ్రయం కల్పిస్తూ సేవలందిస్తున్న ట్రస్టులకు సాయం చేయాలని సుమన్ పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ టౌన్ హాల్లో రేషన్ డీలర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఆర్డీఓ శ్రీనివాసులు. రేషన్ డీలర్లు అక్రమాలకు పాల్పడితే షాప్ సీజ్ చేసి సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. అక్రమంగా రేషన్ బియ్యం కొనుగోలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో అనధికారిక ఆర్ఎంపీ వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిఎంహెచ్ఓ కార్యాలయం ఎదుట గిరిజన స్టూడెంట్ ఫెడరేషన్ ధర్నా నిర్వహించింది. ఎలాంటి అర్హత లేకుండా వైద్యం చేస్తూ చిన్న జబ్బుతో వెళ్లిన నిరుపేదల వద్ద వేల రూపాయలు దండుకుంటున్నారని మండిపడ్డారు. వైద్యశాఖ అధికారులు తూతూ మంత్రంగా దాడులు చేయడమే తప్ప వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ జోబు నింపుకుంటున్నారు కూడా అంటూ ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడటంలో ప్రభుత్వం విఫలమైందని కర్నూలు కలెక్టరేట్ ఎదుట ప్రజా సంఘాలు ఆందోళన చేపట్టాయి. చిన్నారులు, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. నేరానికి పాల్పడిన దోషులను కఠినంగా శిక్షించాలన్నారు. నంద్యాల జిల్లా ముచ్చుమరిలో 9 సంవత్సరాల చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ములుగు జిల్లా వెంకటాపురంలో పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, పోడు రైతులపైన ఫారెస్ట్ అధికారుల అరాచకాలను అరికట్టాలని ఆదివాసీలు భారీ ర్యాలీ తీశారు. ఆదివాసీలపై వేధింపులకు పాల్పడుతున్న అటవీశాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కబ్జాకు గురైన ముకునూరుపాలెం గ్రామంలోని గిరిజన భూములను ప్రభుత్వం తిరిగి ఇవ్వాలన్నారు. ఏజెన్సీలో సాగులో ఉన్న గిరిజనుడు పోడు భూములకు తక్షణం హక్కుపత్రాలతో పాటు వ్యవసాయ రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వికారాబాద్ జిల్లా సల్బత్తాపూర్ గ్రామంలో ఓ వృద్ధురాలు బిక్కుబిక్కుమంటూ గడుపుతోంది. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఆమె నివాసం ఉంటున్న ఇళ్లు కూలిపోయింది. వృద్ధురాలికి ఎవరూ లేకపోవడంతో కూలిన ఇంట్లోనే నిద్రిస్తోందామె. తనకు ఉన్న నివాసం వర్షాలకు కూలిపోవడంతో బోరున విలపిస్తోంది కాసమ్మ. వృద్ధురాలికి ప్రభుత్వం ఇళ్లు నిర్మించి ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. మహబూబాబాద్ జిల్లా తోరూరులో ముదిరాజులు బైక్ ర్యాలీ తీశారు. తమను బీసీ-డి నుంచి బీసీ-ఏకు మార్చాలని ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. దివంగత వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తమను బీసీ-డి నుంచి బీసీ-ఏలోకి మార్చారని, కొంతమంది కేసులు వేయడంతో బీసీ-డిగానే మిగిలిపోయామని తెలిపారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని బీసీ-ఏలోకి మార్చాలని డిమాండ్ చేశారు. ఆదిపరాశక్తి అమ్మవారి శ్రీచక్ర యంత్రాన్ని జనసేన పార్టీ తన జెండాకు ఉపయోగించడం అన్యాయమని అన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కమ్మ సంతోష్ కుమార్. ఇది అమ్మవారిని, హైందవ ధర్మాన్ని అవమానించడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలకు అమ్మవారి శ్రీ శక్తి చిహ్నాన్ని ఉపయోగించడం హిందూ ధర్మాన్ని తొంగలో తొక్కడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన పార్టీలో శ్రీచక్ర యంత్రం చిహ్నాన్ని అనుమతించిన కేంద్రం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారులు బాధ్యత వహించాలన్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ కాలేజీకి కేటాయించిన స్థలంలో విద్యార్థులతో కలిసి గడ్డిపీకి నిరసన తెలిపారు బీజేపీ నేతలు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే కళాశాల ఏర్పాటు చేయాలని, లేని పక్షంలో విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు బీజేపీ నేతలు. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామన్నారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్లో తప్పుడు అనుమతులతో అక్రమంగా నిర్మించిన భవనాన్ని కూల్చివేశారు అధికారులు. అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మున్సిపల్ శాఖ వద్ద అనుమతులు తీసుకున్న తర్వాతే భవన నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. జమ్మూ కశ్మీర్లోని దోడా జిల్లాలో జరిగిన ఉగ్రదాడిలో శ్రీకాకుళం జిల్లా వల్లభరాయుడుపేట గ్రామానికి చెందిన జవాన్ జగదీశ్వరరావు అమరుడయ్యారు. ఈ విషయాన్ని జవాన్ కుటుంబ సభ్యులకు ఆర్మీ అధికారులు తెలియజేశారు. దీంతో జవాన్ కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. జవాన్ జగదీశ్వరరావు మృతితో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఏపీలో కూరగాయల ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. టమాటాల రేటు అయితే సెంచరీ దిశగా పరుగులు పెడుతోంది. కొద్ది రోజుల క్రితం వరకు 100 చేరిన టమాటా ధర ఆ మధ్య కొంత తగ్గి ఉపశమనాన్ని కలిగించింది. కానీ ఇప్పుడు మళ్లీ 100 దిశగా సాగుతూ భయపెడుతోంది. దీంతో వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు. మార్కెట్లో కూరగాయలు కొనలేని పరిస్థితి ఏర్పడిందని సామాన్య ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తాలిపేరు ప్రాజెక్టుకు జలకళ సంతరించుకుంది. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు భారీగా వరద నీరు వచ్చి చేరడంతో రిజర్వాయర్ నిండు కుండలా మారిపోయింది. 3 గేట్లను ఎత్తి 1920 క్యూసెక్ల నీరు దిగువకు విడుదల చేశారు అధికారులు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 74 మీటర్లు కాగా ప్రస్తుత నీటి మట్టం 72.75 మీటర్లుగా ఉంది. ఇన్ఫ్లో 2181 క్యూసెక్లుగా ఉందని అధికారులు వెల్లడించారు.
పార్వతీపురం జిల్లా కురుపాంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. జరడ గ్రామంలో 4 ఏనుగులు, మార్కొండపుట్టి గ్రామంలో 6 ఏనుగులు పంటలను ధ్వంసం చేశాయి. దీంతో రైతన్నలు లబోదిబోమంటున్నారు. ఏనుగులు సంచరించే గ్రామాల్లో అటవీశాఖ అధికారులు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఏనుగులను తక్షణమే గ్రామాలకు దూరంగా తరలించాలని రైతులు కోరుతున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల ఆనివార ఆస్థానం సందర్భంగా పుష్ప పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. పల్లకిపై శ్రీ మలయప్ప స్వామివారిని ఆలయ 4 మాడవీధుల్లో ఊరేగిస్తూ భక్తులు దర్శనమిచ్చారాయన. ఇక పల్లకి సేవ కోసం దాదాపు 2 టన్నుల పుష్పాలతో పల్లకిని సుందరంగా అలంకరణ చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఆషాఢమాస ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారికి సారెను సమర్పించుకున్నారు. అమ్మవారి దర్శనం అనంతరం మహామండపం 6వ అంతస్తులో ఏర్పాటు చేసిన అమ్మవారి ఉత్సవ విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు. హైదరాబాద్ మల్కాజ్గిరిలో ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఘట్టం ఊరేగింపు అంగరంగ వైభవంగా జరిగింది. అమ్మవారిని తిలకించిన భక్తులు తన్మయత్వం చెందారు. చల్లంగా చూడాలని అమ్మవారిని వేడుకున్నారు భక్తులు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏపీలో సంచలనం రేపిన కిడ్నీ రాకెట్ కేసులో 2 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మధుబాబు అనే ఆటో డ్రైవర్ను మోసం చేసిన కేసులో ఏజెంట్లుగా ఉన్న భాష, సుబ్రహ్మణ్యంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మొత్తం 5గురిపై పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. భాష, వెంకట్, సుబ్రహ్మణ్యంతో పాటు డాక్టర్ శరత్ బాబు, కిడ్నీ స్వీకర్త వెంకటేశంపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైంది. జగిత్యాల జిల్లా మెట్పల్లి పరిధిలో చోరీలకు పాల్పడుతున్న 2 దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. మెట్పల్లి శివార్లో వాహనాలు తనిఖీ చేస్తుండగా దొంగలు పట్టుబడ్డారు. నిందితుల వద్ద నుంచి ఓ ట్రాక్టర్, బైకు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు పోలీసులు. స్థానిక పాత బస్టాండ్ కూరగాయల మార్కెట్ ప్రాంతంలో అక్రమంగా విక్రయిస్తున్న 11 లక్షల రూపాయల విలువ చేసే గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా గుట్కా ప్యాకెట్లను విక్రయిస్తున్న 4గురిపై కేసు నమోదు చేశారు పోలీసులు. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పిఎస్ పరిధిలోని సాయి ఐశ్వర్య కాలనీలో చోరీ జరిగింది. ఇంటి తాళాలు పగలగొట్టి 2 తులాల బంగారంతో పాటు 50,000 నగదు ఎత్తుకెళ్లారు దుండగులు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. కరీంనగర్లో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. గణేష్ అనే వ్యక్తి దుండగులు వెంబడించి మెడలో ఉన్న 2.5 తులాల బంగారు గొలుసును తెంపుకుని వెళ్లారు. చైన్ స్నాచింగ్కు పాల్పడిన దృశ్యాలు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. చైన్ స్నాచర్స్ దొంగలపై దృష్టి సారించాలని కాలనీ వాసులు పోలీసులను కోరుతున్నారు. ఒరిస్సా నుంచి హైదరాబాద్కు అక్రమంగా గంజాయి తీసుకువచ్చి విక్రయిస్తున్న 2 నిందితులను ఉప్పల్ ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడ్డ వారి వద్ద నుంచి 13 కేజీల గంజాయి, ఓ మొబైల్ ఫోన్, ఓ బైక్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అనంతపురం జిల్లా మురుడి హనుమాపురం గ్రామానికి చెందిన ఓ యువతి పెళ్లి కాకుండానే గర్భవతి అయ్యి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంఘటన వెలుగులోకి వచ్చింది. పురిటి నొప్పులతో బాధపడుతున్న యువతిని కుటుంబ సభ్యులు డెలివరీ కోసం రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. వైద్యులు కాన్పు చేయడంతో యువతి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. యువతి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు పోలీసులు. మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని రైస్ మిల్లులో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బృందం సాయి గీత రైస్ మిల్లో రికార్డులు తనిఖీలు చేశారు. మిల్లు గోదాంలో ఉన్న నిల్వలను పరిశీలించారు. పూర్తి స్థాయిలో తనిఖీ చేసి కలెక్టర్కు నివేదిక సమర్పిస్తామని విజిలెన్స్ అధికారులు తెలిపారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తారామతిపేట గ్రామంలో ఓ ఇంట్లో భారీ చోరీ చోటు చేసుకుంది. ఇంటి డోర్ తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్న 30 తులాల బంగారు ఆభరణాలు, కేజీ వెండి దొంగలు ఎత్తుకెళ్లారు. బాధితుడు మధుచారి ఫిర్యాదు చేయడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని గ్రామంలో ఉన్న సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. 8 సంవత్సరాల క్రితం ఇదే ఇంట్లో 18 తులాల బంగారం దొంగలు ఎత్తుకెళ్లారని బాధితుడు వాపోయాడు. రంగారెడ్డి జిల్లా నార్సింగి పరిధిలోని మోరిన్ బేకరీలో కల్తీ ఫుడ్ కలకలం రేపుతోంది. బేకరీలో ప్యాక్ చేసిన బ్రెడ్ కవర్ల నుంచి వెంట్రుకలతో పాటు చిత్తు కాగితం దర్శనమిచ్చాయి. బ్రెడ్ తింటుండగా బ్రెడ్స్ మధ్యలో నుంచి చిత్తు కాగితాలు, వెంట్రుకలు వచ్చాయని అసహనం వ్యక్తం చేశాడు కస్టమర్. పేరుకే మోరిన్ బేకరీ ఫేమస్ అని, తినుబాండారాల నాణ్యత మాత్రం డొల్లా అని కొనుగోలుదారుడు ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. గంజాయి అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన నిందితుడికి మహబూబాబాద్ జిల్లా జడ్జి సంచలన తీర్పు వెలువరించారు. నిందితుడు
రజిత కుమార్కు 10.6 ఏళ్లు కఠిన కారాగార శిక్షతో పాటు ₹1,00,000 జరిమానా విధించారు జడ్జి పి చంద్రశేఖర్ ప్రసాద్. గంజాయి అక్రమ రవాణాదారులకు కఠినమైన శిక్షలు తప్పవని హెచ్చరించారాయన. అయితే నిందితుడు రజిత్ కుమార్ 16.29 కిలోల గంజాయిని అక్రమంగా రవాణా చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. ఛత్తీస్గఢ్ సూక్మా జిల్లా ఎస్పీ కిరణ్ చౌహాన్ సమక్షంలో 4 నక్సలైట్లు లొంగిపోయారు. ప్రభుత్వం అమలు చేస్తున్న నక్సలిజం నిర్మూలన పునరావాస పథకం పట్ల ఆకర్షితులై జనజీవన స్రవంతిలోకి వచ్చినట్లుగా ఎస్పీ కిరణ్ తెలిపారు. లొంగిపోయిన వారిలో 2 మహిళా నక్సలైట్లు కూడా ఉన్నారని చెప్పారు. లొంగిపోయిన నక్సల్స్పై ₹20 లక్షల రివార్డు ఉందని ఎస్పీ వెల్లడించారు. జనజీవన స్రవంతిలోకి వచ్చిన వారికి ₹25,000 నగదు, దుస్తులు అందజేశారు.